క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని సంగమా, దేవుని కుటుంబమా, మరి ఇంతకుముందు అనౌన్స్మెంట్లో చెప్పినప్పటికీ వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి వీడియో చూసేవారికి కూడా మనం ఒక మాట తెలియచేద్దాం. జనవరి 1 ఆదివారం బుధవారం ఆరాధన, జనవరి 1 ఆరాధన సెయింట్ ఆండ్రూస్ చర్చ్ లోయర్ చాపల్ మెయిన్ హాల్ నందు మన యథాసమయం ఉదయం 11:30 నుంచి 2:15 వరకు మన ఆరాధన జరుగుతుందండి. ఈ ఆరాధనకు మీతో పాటు ఇది పండుగ ఆరాధన కాబట్టి మీ స్నేహితులను, మీ రూమ్మేట్స్ను, ఎప్పుడు రాని వారిని కూడా మందిరానికి తోడుకుని వచ్చి నూతన సంవత్సర ఆశీర్వాదాలు వారందరికీ కూడా అందించే ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయాన పరిశుద్ధ గ్రంథం తెరవండి. లూకాసు సువార్త, నేటి సువార్త పాఠం లూకాసు సువార్త 2వ అధ్యాయము 43 నుంచి 44 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి, బైబిల్ తెరిచి. లూకా 2:43 నుంచి 44. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెడవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, నేటి మన అంశము క్రీస్తులో ఎదుగుదల అనే అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. క్రీస్తులో ఎదుగుదల. అందరూ ఒకసారి చెప్పిన అంశం ఏంటంటే క్రీస్తులో ఎదుగుదల. ఓకే, ఏంటి క్రీస్తులో ఎదుగుదల? మనం నిన్నటి వారంలో ఇంచుమించు సంఘాలన్నింటిలోనూ క్రిస్మస్లో పూర్తి చేసుకున్నాం. క్రిస్మస్ పండుగ ఆరాధనలు అయిపోయింది. అంటే క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభు జన్మంను తలపోసుకోవటం. ఈ సమయాన యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఈ వారం తర్వాత వారం, క్రిస్మస్ తర్వాత వారం మనకి ఇవ్వబడిన పాఠం. అప్పటికి ఈ పాఠం వచ్చేటప్పటికి యేసు ప్రభు వారి వయసు, లూకాసు వార్తికుడు అన్ని వయస్సులు లేకపోతే స్థలాలు అన్ని రెఫరెన్స్లు అనమాట, ప్రామాణికాలుగా అనమాట. మనకు డౌట్ వస్తే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు పురాతన. అలాగా అప్పటికి వయసు, యేసు ప్రభు వారి వయసు అంటే 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల ప్రాయంలో యేసు ప్రభు వారి తల్లిదండ్రులైన, అంటే తండ్రిగా ఎంచబడిన యోసేపు, తల్లిగారు మరియమ్మ గారితో కలిసి యెరూషలేము దేవాలయానికి పస్కా పండుగ నిమిత్తం, పస్కా ఆచరించడానికి పండుగ నిమిత్తం వెళ్ళి ఉన్నారు. ఆ ఒక్క సంవత్సరమే కాదండి, ప్రతి సంవత్సరం కూడా ఈ పాఠాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదువుకుంటే ప్రతి సంవత్సరం ఏటేటా వారు పస్కా ఆచరించుటకు వెళ్ళుచుండిరి అనే మాటలో నేటి పాఠంలో ఉన్నాడు. యూదులకు కొన్ని నియమాలు లేకపోతే మన భాషలో నిష్ఠ అంటూ ఉంటాం, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రతి యూదుడు కూడా తన జీవితకాలంలో ఒక్కసారైనా పస్కా పండుగను యెరూషలేములో ఆచరించాలనేది ఒక నియమం, ఒక కట్టుబాటు. అది ఒక్కసారైనా పస్కా పండుగ యెరూషలేములో ఆచరించారు. వీలైనంత వరకు సంవత్సరానికి 3 పర్యాయాలు పురుషులు యెరూషలేములో పండుగ నిమిత్తం ఆచరించారు. ఇవన్నీ కూడా వారికి ఉన్న నియమాలు. సరే, యేసు ప్రభు వారి ఇప్పటికి 12 సంవత్సరాలు వచ్చినాయి. ఆయన వెంట పెట్టుకుని యెరూషలేముకి పస్కా పండుగ నిమిత్తం వెళ్ళారు. అయితేనంట వెళ్ళేటప్పుడు వెళ్ళేగారు, కానీ తిరిగి వచ్చేటప్పుడు యేసయ్య వారితో లేరంట. తిరిగి వచ్చేటప్పుడు యేసయ్య వారితో లేరంటే ఈ సంగతి ఎప్పుడు తెలిసిందంటే ఒక రోజు ప్రయాణం చేసిన తర్వాత యోసేపు మరియలకు ఆ సంగతి తెలిసింది. అంటే ఒక రోజు అయిన వరకు కూడా ఏంటి యేసు ప్రభు వారు, యేసయ్య మనతో లేరు అన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదా? అంత ఇర్రెగ్యులర్గా ఉన్నారా? అంత ఏమరపాటులో ఉన్నారా? అంత పరధ్యానంలో ఉన్నారా? అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడంటే ఎవరి కార్లో వెళ్తున్నాం చర్చికి, లేకపోతే బస్సుకి అయితే చర్చి బస్సులో అన్ని ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న చరిత్ర నేటి వ్యవస్థని మనం మైండ్లో పెట్టుకుని చదవకూడదు. 2000 సంవత్సరాల క్రితం అంతా పోయేసి 30-40 సంవత్సరాల క్రితం కూడా మన ప్రాంతాలు ఎలా ఉండేదంటే లేకపోతే ఒక తీర్థానికో, లేకపోతే ఇప్పుడు అంటే తీర్థం అంటే ఇక్కడ ఇంకో రకంగా భావించొద్దు. మన ఆర్సీఎం చర్చిలో కూడా తీర్థాలు జరిగినప్పుడు ఒకళ్ళొకరు చేతులు ముట్టుకుని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటుంది, అంత రష్ ఉంటుంది అనమాట. లేకపోతే పెద్ద దేవాలయాలు కూడా క్రిస్మస్ అప్పుడు చాలా తప్పిపోతాం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఆ పస్కాకి వెళ్ళేటప్పుడు యూదుల యొక్క ఆ ఆచారం ప్రకారం ఎలా వెళ్ళేవారంటానంట, స్త్రీలందరూ ముందు నడిచేవారంట. ఒక గుంపుగా స్త్రీలందరూ కూడా ముందు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఆ వెనక పురుషులందరూ కూడా వారు ఒక వరుసలో, పురుషులు కొంచెం స్పీడ్గా నడుస్తారు కాబట్టి వాడు వెనకగా వెళ్ళేవారు. కాబట్టి వారిది ఒక గుంపుగా ఉండేది.
కాబట్టి తండ్రి అయిన యోసేపు అనుకుంటున్నారు, మరియ గారితో, తల్లి అయిన మరియ గారితో యేసు ప్రభు ఉన్నారనుకున్నారు. మరియమ్మ గారేమో లేకపోతే యోసేపు గారితో ఉన్నారనుకున్నారు, లేకపోతే ఈ సమూహంలో ఎక్కడో ఉన్నారనుకున్నారు. వీళ్ళది కలుసుకోవడం అనేది రోజంతా జరగదు. సాయంత్రం ఎక్కడో టెంట్ వేస్తారు, బస్సు ఉంటుంది సాయంత్రం వీళ్ళందరూ రిలాక్స్ అవ్వడానికి. కాలినడకన అప్పుడు ప్రయాణం కాబట్టి కాలినడకన. కాబట్టి ఆ సాయంత్రం బస చేసే సమయంలో ఏసైకి ఎక్కడ ఉన్నారు? నీ దగ్గర ఉన్నారనుకున్నావు, నీ దగ్గర ఉన్నారనుకున్నావు, ఎక్కడా లేరు. కాబట్టి ఇప్పుడు వెంటనే ఏసై లేరన్న సంగతి బంధువులను ఎదుగుతున్నారు. అంటే బంధువులు అందరూ కూడా కేవలం వాళ్ళిద్దరే రాలేదు, అనేక మందిగా కలిసి వచ్చారు. కాబట్టి అందరిలో వెతుకుతుంటే ఏసై ఎక్కడ కనబడట్లేదు. ఏసై ఎక్కడ ఉన్నారు, ఏసై ఎక్కడ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వెతుక్కుంటూ మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే యెరూషలేములోని దేవాలయం దాకా వచ్చారు. అప్పటి వరకు కనబడట్లేదు ఏసైని మిస్ అయిపోయారు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఎత్తుగారో తెలుసా? ఒక రోజు ప్రయాణం చేసిన తర్వాత ఏసై మిస్ అయ్యాడని గుర్తొచ్చింది. అయితే ఎన్ని రోజులు వాళ్ళు వెతికారంటే తర్వాత మిస్ అయిన తర్వాత 2 రోజులు వెతికారు. చూడండి అక్కడ 44వ వచనంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతిని ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం ఏమో సాగిపోయారు. తమ బంధువుల్లోనూ నెలవైన వాళ్ళు ఆయన వెతుకుచుంటారు. ఆయన కనబడనందున ఆయన వెతుకుచు యెరూషలేము తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన్ని దేవాలయంలో బోధకుల మధ్య కూర్చోవడం కనుక్కున్నారు. అంటే ఎన్ని రోజులు ఎత్తుకున్నారంట? 2 దినాలు. ఇప్పుడు 10 రూపాయలు పోయినాయి అంటే 10 dirhams పోయినాయి అంటే 10 సార్లు ఎత్తుకుంటూ ఉంటాం. గోల్డ్ రింగ్ ఏదో పోయిందంటే కనుక ఇంకా మొత్తం నిద్ర మానేసి లేకపోతే అన్నం మానేసి వెతుక్కుంటూ ఉంటాం. ఏసయ్యే బిడ్డ పోయాడంటే ఇంకెంత పరిస్థితి, ఎంత బాధ, ఎంత ఆందోళన. ఏమైపోయాడు? ఎవరైనా ఎత్తుకుపోయారా ఆ రోజుల్లో? లేకపోతే దొంగల భయమా, లేకపోతే ఇది మార్గంలో ఎక్కడైనా తప్పిపోయాడా? కాబట్టి బిడ్డను యేసుప్రభుని మిస్ చేసుకున్నారు. 2 రోజుల పాటు వాళ్ళు వెతికారంట. అయితే ఎక్కడ కనుక్కున్నారంట? తీరా వాళ్ళు వచ్చేటప్పటికి ఇది యెరూషలేము దేవాలయంలో కనుక్కున్నారు. ఈ వాక్యం ద్వారా మనకు నేర్పే సత్యం ఏమిటంటే చాలాసార్లు యోసేపు మరియల్లాగానే మనం కూడా యేసైని మిస్ అవుతున్నాం, యేసైని పోగొట్టుకుంటున్నాం. ఎక్కడ పోగొట్టుకుంటున్నాం అంటే చర్చిలోనే పోగొట్టుకుంటున్నాం. అంటే చర్చికి వస్తున్నాం, చర్చిలో ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, కానుకలు వేస్తున్నాం. అయిపోయిన తర్వాత మనం మళ్ళీ మనకి జీవితానికి వెళ్ళిపోతున్నాం. మన ఉద్యోగం, మన కుటుంబం, మన ఫ్యామిలీ, మన అవసరతలు, మన పరిపాట్లు. యేసైని ఇక్కడే మర్చిపోతున్నాం. యేసైని దేవాలయానికే పరిమితం చేసేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా బుధవారం వచ్చేటప్పటికి, గురువారం వచ్చేటప్పటికి పాస్టర్ గారు ఈ వారం ఏ వాక్యం చెప్పారని అడిగారంటే ఇక్కడ నేనే అడుగుతాను. ఎవరిని అడుగుతారో లేదో నాకు తెలియదు. కాబట్టి నేనే బుధవారం గురువారం ఈ వారం పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారంటే ఏదో చెప్పారండి. మొత్తం మీద కనీసం లోకస్వార్థన మాట కూడా ఉండదన్నమాట. ఏదో చెప్పారు, మొత్తం చెప్పారండి. చెప్పడం అయితే చెప్పారు ఆయన. కాబట్టి ఏం చెప్పారంటే బుధవారం వచ్చేటప్పటికి, మంగళవారం వచ్చేటప్పటికి మనకు వాక్యం గుర్తుండదు. ఎందుకంటే ఇక్కడే మర్చిపోయాం కాబట్టి, ఇక్కడే వదిలేస్తాం కాబట్టి. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చాలాసార్లు మన జీవన వ్యాపారం అంటే జీవన ప్రయాణంలో మన హడావుడి, మన బిజీ, మన ఉరుకు పరుగులు, మన ఉద్యోగాలు, మన కష్టాల్లో యేసయ్యని మనం మిస్ అయిపోతున్నాం. యేసయ్యని మిస్ అవడం అంటే దేవుని వాక్యాన్ని మనం మిస్ అవుతున్నాం. మళ్ళా యేసయ్యని కనుగొనాలంటే, యేసయ్యని మనం అందిపుచ్చుకోవాలంటే మళ్ళీ మనం ఎక్కడికి రావాలంటే యోసేపు మరియలు దేవాలయంలోకి వచ్చారు. మళ్ళీ వాళ్ళు వెతుక్కుంటా 2 రోజులు వెతుక్కున్నా, ఎక్కడ దొరకడు యేసయ్య. ఎక్కడ దొరికాడంటే దేవాలయంలో దొరికారు ఆయన. కాబట్టి మనం మళ్ళీ ఎక్కడికి రావాలంటే దేవుని మందిరానికే రావాలి. ఎందుకంటే ఇక్కడే మనం పోగొట్టుకున్నాం. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలంటారు. కాబట్టి అక్కడికే మనం రావాలి. కాబట్టి వచ్చి చూసేటప్పటికి యేసు ఎక్కడున్నాడంటే ఆయన అసలు చక్కగా బోధకుల మధ్యన కూర్చున్నాడు. ఆ మాట ఎంత బాగుందో చూడండి. ఆ మాట చదవమ్మ ఒకసారి. 46వ వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్యన కూర్చుండి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ ఎక్కడ కూర్చున్నాడంటే యేసయ్య బోధకుల మధ్య ఒకటి దేవాలయంలో కూర్చున్నాడు. దేవాలయంలో కూడా ఎక్కడ కూర్చున్నాడంటే బోధకుల మధ్య కూర్చున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారు? మనందరికీ పిల్లలు ఉన్నారు కదా, మన పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారు? ఎక్కడ కూర్చోవడానికి ఇష్టపడుతున్నారు? ఈ రోజున ఒక 1 డే క్రికెట్ మ్యాచ్ అంటే కనుక బహుశా 3 గంటలు ప్లస్ 3 గంటలు మధ్యలో యాడ్లతో సహా ఒక రోజంతా, ఒక పూటంతా టీవీ ముందు కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక సినిమా చూడటానికైతే 3 గంటలు 4 గంటలు
లేదా 2 గంటలు, అది చూడడానికి ఒక రోజంతా అంత సమయం వెచ్చించడానికి ఓకే, దానికి కూడా ఓకే. లేకపోతే ఒక 20-20 మ్యాచ్ అయితే కనుక ఇంచుమించు ఒక పూట వెచ్చించడానికి, అక్కడ టీవీ ముందు కూర్చోవడానికి, స్నేహితులతో గడపడానికి ఓకే. కానీ దేవాలయంలో కూర్చోవాలన్నా, లేకపోతే దేవుని బిడ్డలతో పాస్టర్ గారితో కానీ వాక్యం నేర్చుకోవాలన్నా, ఏమైనా సందేహాలు అడగాలన్నా, బోర్ వాళ్ళకి వాక్యం వినాలంటే ఎందుకు వచ్చింది, ఏదో చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు, ఏదో ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చెప్పుకోవాలి తప్ప ఇప్పుడు ఎందుకు. సమయం ఆలోచించే చాలాసార్లు ఇంటి దగ్గర చూస్తూ ఉంటాను. అందరి గురించి అనట్లేదు నేను, 100% అనను, కానీ ఇంచుమించు 60% ఆ ఇంట్లో ఎప్పుడన్నా కృతజ్ఞత కూటమో స్తుతి కూటమో లెంట్ కూడికో జరిగినప్పుడు అప్పుడు దాకా వాడు ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. కొంచెం టీనేజ్ వచ్చిన తర్వాత, కాలేజ్ వచ్చిన తర్వాత ప్రార్థన వచ్చేటప్పుడు పాస్టర్ గారు మెల్లమెల్లగా అవన్నీ తీసుకొస్తారు కదా, బరకాలు లేకపోతే ఏర్పాట్లు అన్నీ తెచ్చేటప్పటికి ఇంకా మొదలయ్యారు అనుకుంటాడు. బండికి తీసుకున్నాడు, మొత్తం మీద కుర్రడు వెళ్ళిపోతే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. ప్రార్థన అయిన మళ్ళీ గంట దాకా కూడా ఇంటి దరిదాపులో కనపడదు. ఎందుకంటే ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, బోర్ అంతా చిరాకు. క్రీస్తునందుకు ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మన బిడ్డలు దేవుని వాక్యం అంటే గౌరవం ఇవ్వగలుగుతున్నారా, రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నారా? దేవుని వాక్యంతో సహవాసం చేయగలుగుతున్నారా? మనం దేవుని వాక్యం నేర్పించగలుగుతున్నామా? దేవుని సేవకులతోటి సహవాసము లేకపోతే స్నేహాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నారా? ఈ సమయం ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా. యేసయ్య బోధకుల మధ్య కూర్చున్నాడు. మన పిల్లలు టీవీల ముందు, స్నేహితుల ముందు, లేకపోతే ఇంకా మత్తు పదార్థాల ముందు కూర్చుని లోకపు అలవాట్లు నేర్చుకుంటున్నారు. మీ అందరికీ ఒక వాక్యం తెలుసు, ఏ కీర్తన గుర్తున్నా లేకపోయినా కొన్ని కీర్తన బండ గుర్తులు ఉంటాయి. ఏం కీర్తన అంటే అది, దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గంన, అపహాసకులు కూర్చుండే చోటున. అపహాసకుల మధ్య టైం చూడరు వాళ్ళు. ఎరా బాబు 11 అయింది, నాన్న ఇంటికి రావంటే వస్తానులే డాడీ, వస్తానులే మమ్మీ, ఇప్పుడే కదా వచ్చాను. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, అపహాసకుల మధ్య కూర్చుండగా యేసయ్య ఎక్కడ కూర్చున్నాడంటేనంట, దేవాలయంలో బోధకుల మధ్య. ఇక్కడ నేను ఒక విషయం నాకు దేవుడు తలంపించారు. అదేంటంటేనంట, యేసయ్య దేవాలయంలో కూర్చున్నాడు, 2 బోధకుల మధ్య కూర్చున్నాడంట. ఇంకా చెప్పాలంటేనంటగా అసలు బోధకుల మధ్యన కూర్చున్నాడు అనగా బోధకులకు ఆయన కేంద్ర బిందువు. బోధకులందరికీ కూడా, అక్కడ కూర్చున్న బోధకులకి మాత్రమే కాదు, యెరూషలేము దేవాలయం కూర్చున్న బోధకులకి మాత్రమే కేంద్ర బిందువు కాదు, ప్రపంచంలో ఉన్న బోధకులందరికీ కూడా కేంద్ర బిందువు ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, మన ప్రాంతంలో ముఖ్యంగా ఎవరైనా ఒక పేరు తెలియని పెద్ద ఆయన కొంచెం చదువుకున్నారు, లేకపోతే ఒక వయసు పెద్ద ఆయన్ని పలకరించాలంటే ఒక భాష ఉపయోగిస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో. పెద్ద ఆయన కొంచెం ఏదైనా రెస్పాండ్, గురుగారు మంచినీళ్ళు తాగుతారా, గురుగారు కొంచెం కాఫీ తీసుకురమ్మంట అంటాం, పరిపాటి అంటారు. ఆయన ఏమీ టీచర్ కాదు, లేకపోతే ఏమీ గురువు కాదు, కానీ సంబోధన అలా చేయటం అనేది మన ప్రాంతంలో ఉన్న ఒక కల్చర్గా ఉంది. అలాగా ఏదో ఒక వ్యక్తి, అన్నోన్ పర్సన్ కాదు, మన భారత మాజీ రాష్ట్రపతిగా సేవలు అందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఆయన పెద్ద విద్యావేత్త, నిజానికి టీచర్ కూడా. ఆయన టీచర్ నుంచి రాష్ట్రపతి ఎక్కాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆయన గురువు గారు అన్నాడంట, ఆయన ఏదో సంబోధిస్తా, ఆయన పిలిచి క్లాస్ స్పీకర్ అంట, ఒరే బాబు ఇప్పుడు అంటే అన్నావు కానీ నన్ను గురువు గారని, ఇంకా నీ జీవితంలో నన్నే కాదు అసలు ఎవరిని గురువు అనడానికి అనొద్దు, దయచేసి అనకూడదు. ఎందుకంటే గురువు అని పిలిపించుకోవడానికి ఈ లోకంలో ఎవడు కూడా అర్హుడు కాదు. ఒక ఆయన అంటూ ఉంటాడు, కాగుణింతం చెప్పినంత మాత్రాన కారు గురువులు అంటుకుంటాడు అనమాట. కాగుణింతం చెప్పిన ప్రతి ఓడు గురువు కాదంట. యేసయ్యే చెప్పారు, మీరు గురువులు బోధకులని పిలువబడవద్దని చెప్పాడు. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒరే బాబు నన్ను బోధకుడు గురువు అని ఎంత మాత్రం పిలవద్దు, ఎందుకంటే గురువు అనే పదానికి నిజమైన నిర్వచనం అర్థం ఎవరంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే, ఆయనే అర్హుడు అని చెప్పారంట ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, కాబట్టి సమయాన అలాంటి గురువు అనే పదానికి సిసలైన నిర్వచనమైన యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నారంటే బోధకుల మధ్యన కూర్చున్నాడు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే బోధకులందరికీ ఆయనే కేంద్ర బిందు. రెండోది, ఆయన కూర్చోవడమే కాదు కానీ అక్కడ మనం చూస్తుంటే వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. బోధకుని ప్రశ్నిస్తున్నారంట. ఈయన వయసు అంతా, యేసు ప్రభు వారి వయసు 12 సంవత్సరాలు. అక్కడ ఉన్న బోధకుల వయసు నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఇశ్రాయేలులో రబ్బీలు అంటూ ఉంటారు కదా, రబ్బీ అంటే బోధకుడు.
ఇస్రాయిల్లో బోధకుడు అవడానికి వయసు కనీస ప్రమాణం 30 సంవత్సరాలు దాటాలి. రాజు అవడానికైనా లేకపోతే గురువు బోధకుడు అవడానికి ప్రీస్ట్ అవడానికైనా 30 సంవత్సరాలు అనేది ప్రామాణికం, బైబిల్ చెప్పే ప్రామాణికం. కాబట్టి 30 సంవత్సరాలు దాటిన వాడే బోధకుడు అనిపించుకుంటూ ఉంటారు. ఈయన వయసు ఏమో 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు యేసు ప్రభు వారు వారిని తలపడిన ధర్మశాస్త్రం తలపడిన వారిని ప్రశ్నలు అడుగుతుంటేనంట, వారు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారంట. ఆ ప్రశ్నలకి ఎవరు కూడా ఆశ్చర్యపోతున్నారు. నిజం కదా, మన పిల్లలు ఒకవేళ కొన్ని మాట్లాడుతుంటే మనం ఆశ్చర్యపోతుంటూ ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు ప్రశ్నలకు వాడు సమాధానం చెప్పలేకపోతారంట. నిజమే కదా. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు పసిబాలుడు అనుకుంటున్నాము, కాదు, ఆయన అనంత జ్ఞాని కదా. అసలు జ్ఞానం అనే పదానికి మనం ప్రతి వ్యక్తి యొక్క జ్ఞానాన్ని లెక్కేయడానికి ఒక ఐక్యూ, ఒక కొలమానం అనేది ఉంటూ ఉంటుంది. ఇతని జ్ఞానం ఇంత అని చెప్పడానికి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానం అనంత జ్ఞాని. ఆయన జ్ఞానాన్ని వర్ణించడానికి మాటలు కానీ కొలత కానీ సరిపోవు. అలాంటి అనంత జ్ఞాని అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రశ్నిస్తే గనక ఈ ప్రపంచంలో ఎవరికి సమాధానం, ఎవరి దగ్గర ఉంటుంది సమాధానం? చెప్పాలంటే మన ప్రశ్నలకి ఆయన జవాబు తప్ప, ఆయన ప్రశ్నిస్తే ఎవరి దగ్గర జవాబు లేదు. ఆయనే ప్రశ్నిస్తే కనుక ఎవరి దగ్గర జవాబు అనేది లేదు. కాబట్టి ఆయన ప్రశ్నలకి ఆశ్చర్యపోతున్నారంట. ఇంకా మనం చదువుతుంటే కనుక ఆ క్రిందికి వస్తూ ఉంటే కనుక వారు విస్మయం పొందుతున్నారు. 48వ వచనం చూడండి. ఈలోగా 2 రోజులు వాళ్ళు నానా హైరాణ పడి యోసేపు మరియా యేసు ప్రభుని కనుగొని, చూడండి 2 సంవత్సరాల తర్వాత బిడ్డ 2 రోజుల తర్వాత దొరికితే ఎలా ఉంటుంది పరిస్థితి? తల్లిదండ్రులకి ప్రాణం పోయినంత పరిస్థితి అవుతుంటుంది. భోజనం ఉండదు, నిద్ర ఉండదు, కనీసం పాపం ఇంకేమి. ఎందుకంటే బిడ్డపోవటం అంటే చిన్న విషయం కాదు కదా. ఒక్కోసారి ప్రయాణాల్లో లేకపోతే ఎక్కడైనా మిస్ అవుతూ ఉంటాం. అది వర్ణింప సఖ్యం కాంతి. కాబట్టి ఇప్పుడు యేసు దగ్గరకు వచ్చి వాడు ఏమంటున్నారంటేనంట, మరియ అంటుంది 48వ వచనంలో, మరియ తల్లి ఏమంటుందంటే, ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేదివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా, యేసు అంటున్నారు 49వ వచనంలో, ఆయన మీరు నన్ను ఎలా వెతుకుచుంటురి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారికి చెప్పారు. అక్కడ లోక పైన ఆయన వయసు 12 సంవత్సరాలు అని మనకి మెన్షన్ చేశారు. యూదుల్లో 12 సంవత్సరాలు వయసు అనేది ఒక టీనేజ్ దాటడం, ఆ బాల్యం దాటి టీనేజ్లోకి ప్రవేశించడం. ఆ వయసులోకి ప్రవేశించేటప్పటికి మామూలుగా అయితే బాల్యంలోనే ఆ ధర్మశాస్త్రం మీద, ఆజ్ఞల మీద వారికి పూర్తి లేకపోతే కంఠోపాఠంగా రావాలి, నేర్పించాలనేది యూదుల ధర్మశాస్త్రం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారైతే అంటున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా? మీతో ఇప్పటి వరకు మీ కుటుంబంలో నేనున్నానమ్మా, కానీ ఇక మీదట నా పరమ తండ్రి పని ఉంది కదా. నేను వచ్చింది లోకంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన పనిని నేను నెరవేర్చడానికి, ఆయన పనిని నేను చేయడానికి, తుదముట్టించడానికి వచ్చా. క్రీస్తునందు ఇప్పుడు అనుకుంటా. ఇక్కడే కొంచెం ఆగుదాం. ఈరోజు యేసే అన్న మాట మనం తీసుకోవాలి, మనం తీసుకోవాలి. యేసుప్రభు అంటున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా? యేసయ్యకే కాదండి, ఈరోజు మందిరంలో కూర్చున్న మనందరికీ, మందిరంలో కాదు ఈ యొక్క యూట్యూబ్లో వింటున్న అందరి గురించి, దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి ఒక్కరి గురించి యేసయ్య ఏమని చెప్తున్నారు తెలుసా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూస్తుంటే అక్కడ పౌలు గారు ఒక మాట రాశారు. ఎఫెసీ 2:10, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నామంట. చూడండి, అక్కడ జాగ్రత్తగా చూస్తే కనుక దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం ఆయన చేసుకున్న పని అంట. మనం అంటే ఈ రోజున ఇక్కడ కూర్చుని మీ అందరికీ కూడా ఏదో ఒక ఉద్యోగం ఉంది. జీవనోపాధి కోసం ఒక ఉద్యోగమో, చేతి పనో, లేకపోతే డైలీ వేజెస్, లేకపోతే వ్యాపారమో, సంథింగ్ ఏదో ఒకటి. లేకపోతే ఒక కుటుంబం ఉంది, ఒక భార్య, ఒక భర్త, ఒక పిల్లలు, లేకపోతే మన యొక్క అవసరాలు, మన నీడ్స్ ఉంటూ ఉంటాయి. ఎస్, అందరికీ ప్రతి ఒక్క పని ఉంది, అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది, అందరికీ ఒక ఉద్యోగం, ఏదో ఒక జీవనోపాధి ఉంది. అయితేనంట దానికోసమే నువ్వు రాలేదు ఈ లోకానికి. నీ సొంత పని, అందుకే అంటూ ఉంటాడు పౌలు గారు ఇంకో చోట, ప్రతివాడు తన సొంత పనులు చూసుకుంటుంటే దేవుని పని ఎవడు చూస్తాడని అడుగుతున్నాడు ఆయన. దేవుని పని ఎవరు చూస్తారు? కాబట్టి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడం కోసం మనం ఆయన చేసుకున్న పని. కాబట్టి
మనం కేవలం మన ఉద్యోగం చేసుకోవాలి, కరెక్టే, మన పిల్లల్ని పోషించుకోవాలి, మన భార్య భర్తను పోషించుకోవాలి, మన పనులు మన అవసరతలు అన్నీ చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం దేవుని మందిరంలో అది ఏదో ఒక పని నువ్వు చేయదగిన పని. అందరూ చదువు వచ్చి లేకపోతే కంప్యూటర్లో లేకపోతే ఇవన్నీ నీకు ఏదొస్తే అది కనీసం ముందు వచ్చి బెంచులు సాధటమో లేకపోతే ఏదైనా చిన్న చిన్న పనులు చేయటమో లేకపోతే అక్కడ కాబట్టి ఏదో ఒక పనిలో నేను పాల్గొనాలి. అక్కడ ఉపయోగించిన మాట ఏమిటంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం. అంటే ఇక్కడ అంటే నేను చేయకపోతే ఎవరొకరు చేస్తారులే, లేట్గా వెళ్తే మనం ముందు వెళ్తే ఏదో పని చెప్తారు కాబట్టి ఆలస్యంగా వెళదాం, ఇలాంటి ఆలోచనలు ఉంటాం. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు నీ కోసం సిద్ధపరిచిన పని నువ్వే చేయాలంట. నీ పని ఇంకోటి చేయడానికి కుదరదు. అది నీ పని నువ్వే చేయాలి. నా పని నేనే చేయాలి. నా పని దేవుడు నాకు కూడా పని ఇచ్చాడు, నా పని నేను చేయాలి. కాబట్టి ఏసాడు, నేను నా తండ్రి పని మీద ఉండవలని మీరు ఎరగరా? ఆ సంగతి మీకు తెలియదా? ఈరోజు దేవుని పని విషయంలో మనం అలర్ట్గా ఉంటున్నామా? బాధ్యతగా ఉంటున్నామా? ఏమైనా అసలు చేయగలుగుతున్నామా? చేయాలని స్పృహ ఉందా? ఎవరో చేసుకుంటారో, ఎందుకు వచ్చింది ఆఖరి బెంచ్లో కూర్చుని ఏదో చిన్న కానుకేసి ఆఖరిని అలా వచ్చేద్దాం ఆమె అనుకుంటే సరిపోద్ది అనుకుంటున్నామా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక దేవుని పనిలో మనం ఒక తీరం, మన ఒక బాధ్యత కలిగి ఉండాలి. సరే, ఈరోజు రెండు విషయాలు రిపీట్ అయింది సువార్త పాఠంలో. లోకా సువార్త 2:40-52 మీరు చూసుకుంటే కనుక అక్కడ రాయబడిన మాట, బాలుడి జ్ఞానంతో నిండుకొనుచు ఆయన ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉంటాడు. బాలుడి జ్ఞానంతో నిండుకొనుచు ఆయన బలంతో ఎదుగుతున్నాడంట. చూడండి, క్రిస్మస్ అనగానే అంటే ఇక్కడంటే మనం జస్ట్ మనం వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోతాం. ఇంటి దగ్గర చూస్తూ ఉంటాం. క్రిస్మస్ అంటే డిసెంబర్ నెల రాగానే పైన చర్చి మీద స్టారో, ఇంటి మీద స్టారో. అంతేకాదు చర్చి దగ్గర కానీ లేకపోతే మన కార్నర్లో ఈ మధ్యన వేస్తున్నాం అంటే ఒక పశువుల చాలా సెట్టింగ్ వేస్తున్నాం. పశువులు ఆర్టిఫిషియల్గా ఓ పశువుల పాక, ఓ పశువుల తొట్టి, గడ్డి పరకలో ఒక చిన్న బేబీ అందులో పెట్టి సంథింగ్ డెకరేషన్. ఎందుకంటే క్రీస్తు ప్రభు పశువుల పాకలో పుట్టాడు కాబట్టి అఫ్కోర్స్ అది కూడా ఒక సువార్తే, మంచిదే. లోకానికి మనం ఏదో ఒక రీతిగా చెప్పడమే. కొంతమందికి పొగల వాక్యం చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి అలా చెప్తే అర్థం. అయితే ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే అయితే ఈ సూచనలన్నీ ఎలా కనబడుతున్నాయో తెలుసా? క్రిస్మస్ అనే ఫిక్స్డ్ ఆ పిక్చర్ ఎలా ఫిక్స్ అయిపోయిందంటే యేసు ప్రభువు ప్రతి సంవత్సరం కూడా ఒక ఉయ్యాల్లో పాపలాగా మనకు కనబడుతున్నాడు అనమాట. ఒక చిన్న పొత్తిళ్ళలో బిడ్డలాగా అనమాట. ఒక నెలల పిల్లోడిలాగా యేసు ప్రభుని ఊహిస్తూ ఉన్నాం. యేసు ప్రభుని ఒక బేబీ లాగా ఊహిస్తున్నాం. అయితే ప్రతి సంవత్సరంకి యేసు ప్రభు ఆ బేబీ లాగానే ఉంటున్నాడా? ఆయన ఉయ్యాల్లో పాపలాగానే బోసి నవ్వులతోటి అలాగే ఉంటున్నాడా? బాలుడి జ్ఞానంతో నిండుకొనుచు బలముతో ఎదుగుచుండెను, బలముతో ఎదుగుచుండెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయాన యేసు క్రీస్తు ప్రభు మనం క్యారల్స్కి వెళ్ళి లేకపోతే క్రీస్తు పుట్టుక క్రిస్మస్ ఆరాధనలో ఏం చెప్పుకుంటాం అంటే స్లోగను, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తు నేడు, క్రీస్తు మన కొరకు పుట్టెనని స్లోగన్ చెప్పుకుంటూ ఉంటాం. ఎస్, క్రీస్తు పుట్టాడు, ఓకే. క్రీస్తు పుట్టి ఎలా ఉన్నాడు? నీలో, నీ హృదయంలో పుట్టాడు. ఎప్పుడు బేబీగానే అంతే అలాగే ఉన్నాడా చిన్న బిడ్డగా? లేకపోతే ఆ బేబీ ఏమైనా ఎదుగుతున్నాడా? ఎదుగుతాడు కదా. పిల్లడు పుట్టిన తర్వాత రోజు ఎదుగుతాడు, నెలకి ఎదుగుతాడు, సంవత్సరం ఎదుగుతాడు. ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే. నేను పాలకొల్లు మార్పేట చర్చిలో పనిచేసినప్పుడు ఒక ఫ్యామిలీకి ఒక బాబు పుట్టాడు. నేను వెళ్ళేటప్పటికి పుట్టాడు. ఆ బాబు వయసు ఇంచుమించి 5 సంవత్సరాలు ఉంటుంది, 4.5-5 సంవత్సరాలు. కానీ ఆ బిడ్డ ఎదుగుదల లేని బిడ్డ. ఆ బిడ్డ 5 సంవత్సరాల పిల్లోడు అంటే బాబు కిషోరాడు బాబు 3 సంవత్సరాలు అనుకోండి. బాబుకి చక్కగా నడుస్తాడున్నాడు, బాబు పరిగెడతాడు ఉంటాడు, వాళ్ళ తమ్ముడే పరిగెడుతున్నాడు, ఇంకా చిన్నోడు పరిగెడుతున్నారు. కానీ 5 సంవత్సరాల ఆ బాబు వాళ్ళ తల్లి మదర్ చంక మీద తప్ప అసలు ఎదుగుదలే లేదు. నిలబడలేడు, మాట్లాడలేడు, అసలు పాకడం కూడా చేయలేడు. అసలు ఎదుగుదల లేదు. ఒక డిసీజ్తో పుట్టాడు అనమాట. చాలా అనేక కేసుల్లో రేర్ కేసు అట. చాలా లేకపోతే మెడికల్గా అనేకమైన ప్రయత్నాలు చేసిన అదే పరిస్థితి. సరైన భోజనం కూడా తినలేడు. అది కేవలం స్పూన్ తోటి ఏమైనా లిక్విడ్గా జ్యూసెస్ అయ్యి అందించేవారు మాత్రమే. అవన్నీ కూడా ఈ సమయంలో మనం ఆలోచిస్తుంటే 5 సంవత్సరాల బిడ్డ అంటే ఎలా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. 5 సంవత్సరాల బిడ్డ ఎక్కడ ఉండాలి అసలు? ఒకవేళ మన ఇంట్లో కనుక బిడ్డ ఉంటే కనుక వాడు సంవత్సరం అయ్యేటప్పటికి మెల్లగా నడుస్తూ ఉంటాడు. ఈ రోజులైతే ఇంకా యాక్టివ్గా మాట్లాడుతున్నారు. 2 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఓకే, 2.5 సంవత్సరాలు వచ్చేటప్పటికి నర్సరీలో వేస్తాం, లేకపోతే ఇంటి దగ్గర అయినా అంగన్వాడీకి వెళ్తాడు. 3 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఎల్కేజీ,
కాబట్టి కంప్యూటర్ గేమ్స్ బోల్డ్ ఆడుతూ ఉంటాడు. ఈ సమయాన్ని ఆలోచించేయండి. మనం క్రీస్తుని ఎరిగి ఎంతకాలం అయింది, క్రీస్తుని తెలుసుకుని ఎంతకాలం అయింది, క్రీస్తుని నాలో జన్మించాడు అని ప్రపంచానికి చెప్పుకోవడం ఎంతకాలం అయింది. క్రీస్తు నీలో జన్మిస్తే క్రీస్తు ప్రభువులో మనం ఇంకా ఎలా ఉన్నామంటే మనం కూడా ఆ లిల్లీ పుట్స్ లాగా ఆత్మీయ మరగుజ్జుతనంతో చిన్న పసిబాబులుగా ఏమో ఒక కీర్తన ఉంది. ఆ కీర్తన ఎప్పుడు రాశారంటే మొంగమూరి దేవదాస్ గారు, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగా నాయన. మొంగమూరి దేవదాస్ గారు అంట 12వ సంవత్సరంలో రాశారంట. 12 సంవత్సరాలు అంటే ఇప్పుడు మనం అదే స్టోరీ చెప్పుకుంటున్నాం. యేసుప్రభు 12 సంవత్సరాలు అని అంటే బాల్యప్రాయంలో నేను చిన్నోడిని, నన్ను దిద్దు సన్నుతుండగా నాయన అని పాడాడు. మనం కూడా ఇంకా నేను చిన్నపిల్లోడిని, మనం ఇంకా 30 సంవత్సరాలు వచ్చినా, 50 సంవత్సరాలు వచ్చినా, ఇంకా లేకపోతే 60 సంవత్సరాలు వచ్చినా నేను ఇంకా పసిపెట్టే ప్రభు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, క్రీస్తు మనలో పుడితే కనుక ఒక ఆ గ్రోత్ అనేది, ఆ ఎదుగుదల అనేది ఏమైనా కనపడుతుందా? ఎలా కనపడుతుంది ఎదుగుదల? ఎలా చూపిస్తాము లోకానికి? ఈ సమయాన్ని ఒక మాట చూడండి ముగింపులో. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు. నేటి పత్రిక పాఠం కొలస్సీ 3:12-13 వచనాలు. కొలస్సీ 3:12-13. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని యెడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, క్రీస్తులో ఒక ఎదుగుదల ఒక మనకి చూపించుకోవాలంటే ఇదిగో ఇక్కడ ప్రమాణికాలు చూపిస్తున్నాడు. జాలిగల మనసు అంట. ఎవరికి? ఇది లోకస్తులు కాదు, దేవుని చేత ఏర్పరచబడిన వారికి ఉండవలసిన లక్షణాలు. పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఒకరినొకడు క్షమించుకోవటము, పరిపూర్ణమైన ప్రేమ. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవుడిగా పిలువబడటం అనేది చాలా ఈజీ. క్రైస్తవుడిగా పిలువబడటం, ఆదివారం నువ్వు మందిరానికి వస్తూ ఉంటే కనుక లోకం ఈజీగా నిన్ను క్రైస్తవుడు అనుకుంటుంది. లేకపోతే మనం ఒక బైబిల్ ఇచ్చుకుని వస్తే కనుక ఈ రోజుల్లో బైబిల్ తెచ్చుకోవడానికి కూడా చాలా మంది సిగ్గుపడుతున్నారు. నిజానికి ఈ బైబిల్ మన చేతిలోకి రావడానికి చాలా మంది జీవితాలు, కుటుంబాలనే దారిపోస్తారు. అనేక మంది ప్రాణాలను పెట్టారు. కాబట్టి బైబిల్ని మనం చేతితో పట్టుకోవడానికి ధన్యత, భాగ్యం కింద మనం భావించాలి. కాబట్టి మన బైబిల్ మోసుకొస్తుంటే ఈజీగా లోకం చెప్తూ ఉంటుంది, వీడు క్రైస్తవుడు ఏమో అనుకుంటాం. మన మతం ఏంటి అని అడగరు, మన కులం ఏంటి, మన నేషనాలిటీ ఎవడో అడగరు. కానీ బైబిల్ పట్టుకుని వస్తుంటే ఓహో నువ్వు క్రైస్తవుడు ఏమో అనుకుంటారు. క్రైస్తవుడిగా గుర్తింపు పొందడం చాలా ఈజీ, కానీ క్రైస్తవుడిగా బ్రతకడం చాలా కష్టం. క్రైస్తవుడిగా బ్రతకడం చాలా కష్టం. ఒకవేళ సిలువను మనం ఒక ఉంగరం మీదో మెళ్ళో చైన్లోనో ధరించడం చాలా ఈజీ సిలువని, కానీ సిలువ మార్గంలో నడవటం చాలా కష్టం, చాలా కష్టం. కాబట్టి ఏమంటున్నాడంటే జాలిగల మనస్సు, దయాళత్వము, క్షమించటం. ఈ నిజానికి క్షమించడం అనేది ఎప్పుడు వస్తుంది మనకి? మనం ఎవరి చేతన్నా మోసపోయినప్పుడు క్షమించే అవకాశం వస్తుంది, అంతే కదా. ఇప్పుడు మీకు నాకు స్నేహం బాగున్నప్పుడు క్షమించే అనే ఆప్షనే రాదు. కానీ ఒకరి చేతిలో మోసపోయినప్పుడు మనం వెంటనే పళ్ళు నోరుతాము, చాలా ఆ కాపం, ఆవేశము వాళ్ళ దగ్గర చెప్పుకుంటూ ఉంటాము. ఇంత అన్యాయం జరిగింది, ఇంత మోసం చేశాడు, ఇంత నమ్మించి గొంతు కోస్తాడు అనుకోలేదు, బోల్డ్ చెప్తూ ఉంటాం. కానీ దేవునిలో ఉన్నది ఏంటంటేనంట, ఒకవేళ మనం ఎప్పుడైనా మోసపోతే, లేకపోతే అవతల మనం బ్లేమ్ చేస్తున్నారా, మన గురించి చెడ్డమాటలు చెప్తున్నారా, ప్రచారం చేస్తున్నారా, అప్పుడు అనుకోవాలంట, దేవా నన్ను ఆ వ్యక్తిని క్షమించే అవకాశం ఇప్పుడు నాకు ఇచ్చావు. అతను మామూలుగా అయితే ఆ ఆప్షన్ మనకు రాదు, అవకాశం. నన్ను ఆ వ్యక్తిని క్షమించే మనసు నాకు ఇచ్చావని అప్పుడు దాన్ని బట్టి మనం ప్రార్థన చేయగలిగితే కనుక అప్పుడు ఆ జాలిగల మనస్సు, అప్పుడు ఆ పరిణితి. నిజానికి కొలస్సీ పత్రికలో మనం చూస్తూ ఉంటే మొదటి అధ్యాయంలోనేమో సృష్టికర్తే రక్షణకర్తగా రావడం చూపించాడు. 2వ అధ్యాయంలోనే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసిస్తున్నది అని మూల అంశంగా చెప్పారు. 3వ అధ్యాయము మన పాఠంలో వచ్చేటప్పటికి ఆ పరిపూర్ణత, దేవుని యొక్క ఆ పరిపూర్ణతలోనికి నువ్వు నేను రావాలి, సంఘంగా రావాలని చెప్తున్నాడు. ఒక మాట చెప్పమంటారా? ఇందాక మనం క్రిస్మస్ పండుగలు చేస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, చర్చిలకు వస్తున్నాం, రావద్దని నేను అనట్లేదమ్మా. కానీ మనం ఇంకా బేబీ క్రైస్తవులుగానే ఉంటున్నామేమో.
హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటున్నారు, ఏమంటారంటే కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలిరా బాబు, మీరు ప్రీచర్స్గా ఉండాలి, కానీ ఎలా ఉన్నారంటే ఇంకా మూలపాఠాలు నేర్చుకుని పసిబిడ్డల్లాగా ఉన్నారు అంటున్నాడు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేసి ఎప్పుడు చూసినా ఒకవేళ ప్రార్థన చేయాలంటే నాకు ఎందుకండి ఇంకెవరికైనా ఇవ్వండి, వాకింగ్ చదవమని ఇంకా లేదు ఇంకెవరు ఉన్నారేమో చూడండి, లేకపోతే ఇంకేదైనా చూడండి వాళ్ళు ఎవరికి ఇవ్వండి. క్రీస్తు ఇప్పుడు నేర్చుకుందాం. ప్రభు వచ్చే రాకడ ఎన్నెన్ని జరుగుతున్న యుద్ధాలు, భయంకరమైన పరిస్థితులు ఎప్పుడు నేర్చుకుందాం. మన వయసు అయిపోతుంది, ఎప్పుడు ఆ పరిణతిని చూపిద్దాం. ఈరోజు క్రీస్తును చూపించడం అంటే మనం పశువులు చాలా సెట్టింగ్ వేసో, స్టార్ కట్టు, క్రీస్తు పుట్టిక నాటికలు వేసో ఇది కాదంట. అవి ఒక నెలలో జరుగుతుంది, ఒక షో అత్తను. కానీ మన బ్రతుకు ద్వారా క్రీస్తును చూపించాలి. మన జీవితం ద్వారా, మన యాక్టివిటీస్, మన నడవడిక, మన ప్రవర్తన ద్వారా చూపించగలరు. చివరిగా ఒక మాట చెప్పి నేను ఈ అంశాన్ని ముగిస్తున్నాను. అదేమిటంటే లోకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనంలో యేసయ్య కొండ మీద ప్రసంగులు చెప్పారు ఒక మాట. లోకా 6:35 నేను చదువుతున్నాను, చూడండి. మీరైతే ఎట్టి వారిని గురించి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. మీరు సర్వోన్నతుని కుమారులు ఎప్పుడు అవుతామంట? దేవుని కుమారులు మీ శత్రువులను ప్రేమించినప్పుడు, వాళ్ళకి శత్రువులకి మేలు చేసినప్పుడు, వాళ్ళకి అప్పు ఇచ్చినప్పుడు మీ ఫలం గొప్పదవుతుంది, మీరు సర్వోన్నతుని యొక్క కుమారులు అవుతారు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడై ఉండే మానవ కుమారుడికి లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని దైవత్వంలోనికి మార్చడానికి, తన రూపంలోనికి మార్చడానికి, తన యొక్క పరిణితిలోనికి మార్చడానికి. ఇప్పుడు యేసయ్య ఇంకా ఉయ్యాల్లో లేరు, పసిబిడ్డగా లేడు, బేబీగా లేరు. ఆయన ఎదుగుతున్నాడు, ఆయన గ్రోత్ కనపడుతుంది. అలాగే మనము కూడా క్రైస్తవులో మన ఎదుగుదల మన ప్రేమలో కనపడాలి, మన మాటలో కనపడాలి, మన క్షమాపణలో కనపడాలి, మన ఓర్పులో కనపడాలి, మన సహనంలో కనపడాలి, మన మంచి క్రియల్లో కనపడాలి. అలాంటి క్రీస్తులో ఎదిగిన బిడ్డలుగా, ఆయన సంతోషపరిచే బిడ్డలుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుడి సమాధానము యేసుక్రీస్తు మీ హృదయములకు తలంపులకు కావాలంటే నడిపించును గాక.